పూరా లోకల్. నగరంలో నిన్న సాయంత్రం నుంచి కురిసిన భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాలన్నీ కూడా వరదమయమయ్యాయి. అలాగే లోతట్టు ప్రాంతాలు అయితే కనుక నీటి మునిగిపోయాయనే చెప్పాలి. సో మనం ఎప్పుడు వర్షం వచ్చినా కానీ చాలా అందరూ చూసే ఏరియా, అలాగే ప్రతి ఒక్కరికి తెలిసిన ఏరియా యూసఫ్గూడ ప్రాంతం. అలాగే ఇక్కడ కృష్ణనగర్ ప్రాంతాల్లో వరద అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే కనుక యూసఫ్గూడ ఈ యొక్క వెంకటగిరి అలాగే కృష్ణనగర్ రోడ్ల మిడిల్లో అయితే ఉన్నాము. ఇక్కడ ఉన్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు. నిన్న సాయంత్రం 5 గంటల సమయం నుంచి కురిసిన ఈ వర్షం కారణంగా ఎలాంటి పరిస్థితులు అనేవి ఏర్పడ్డాయి అనేది ఇప్పటికీ కూడా, అంటే నిన్న రాత్రి 9 గంటల వరకు కురిసినా సరే ఆ వాటర్ అనేది ఇప్పటికీ కూడా ఫ్లో అవుతూనే ఉంది. ఈ రోడ్డు నుంచి ఇలా కిందకి కృష్ణనగర్ వైపు వెళ్ళే రోడ్డు మొత్తం కూడా జలమయమైందనే చెప్పాలి. ఒకసారి మనం పరిస్థితి ఇక్కడ చూసుకుంటే కనుక ఈ వాటర్తో పాటు ఇక్కడున్న చెత్త చెదారం ఇవన్నీ కూడా కలిసి ఇక్కడ దుర్వాసన రావడం, అలాగే ఈ ప్రాంతాల నుంచి కిందకి కొట్టుకు వెళ్ళడం వల్ల ఈ కింద ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు ఉంటారో ఆ ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్న పరిస్థితులు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇకపోతే కనుక ఇది మెయిన్ రోడ్డుకి పక్కన ఉండడంతో ఈ ప్రాంతం నుంచి ఎక్కువగా మెయిన్ రోడ్డు రద్దీగా ఉన్న సమయంలో చాలా మంది ప్రజలు ఈ ప్రాంతం నుంచి, అంటే ఈ రోడ్డు నుంచి అయితే ప్రయాణించడానికి వస్తూ ఉంటారు. అలాగే సో ఈ ప్రాంతంలో, అంటే ఈ రోడ్లో అయితే కనుక ఇటు వర్షం వచ్చినప్పుడు డ్రైనేజ్ వాటర్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ డ్రైనేజ్ వాటరు, వర్షం నీళ్ళు, అలాగే దీంతో పాటు ఇటు ట్రాఫిక్ కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అలాగే వర్షాల సమయంలో అయితే ఈ రద్దీ అనేది మరింత పెరుగుతుంది. ఇవి చిన్న చిన్న రోడ్లు కావడంతో ఈ రద్దీ కారణంగా ప్రజలు చాలా ఇబ్బందికరంగా కూడా కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ చిన్న చిన్న రోడ్ల నుంచి, ఈ వర్షపు నీరు నుంచి, డ్రైనేజ్ వాటర్ నుంచి తప్పించుకోవడానికి చాలా కష్టతరంగా ఉంటున్న పరిస్థితులు అయితే. సో ఇక్కడ మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇక్కడ ఇల్లు కూడా ఉన్నాయి, పక్కనే ఇల్లు, అంటే అలాగే చిన్న చిన్న హోటల్స్ కూడా ఉన్నాయి. హోటల్ నుంచి వచ్చే వ్యర్థాలే కావచ్చు, అలాగే హోటల్స్ లోతట్టు ప్రాంతంలో ఉండడం వల్ల ఆ ప్రాంతంలో, అంటే అక్కడ నుంచి మెయిన్ రోడ్డు పైన ఉన్న వాటర్ అంతా కూడా అలా ఈ యొక్క హోటల్స్లో కూడా వెళ్ళే పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇకపోతే కనుక ఈ ప్రాంత ప్రజలైతే ఎప్పుడు వర్షం వచ్చినప్పుడు చూస్తూనే ఉంటారు ఇక్కడున్న పరిస్థితి అనేది ఎలా ఉంటుందని చెప్పేసి. ఎప్పుడు కూడా ఇదే పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి అని చెప్పేసి. పరిస్థితి అనేది ఎలా ఉంటుంది? నిన్న సాయంత్రం చాలా పెద్ద వర్షం, ఘోరం మేడం. ఇక్కడ నీళ్ళు అంటే నడుమంత దాకా వచ్చినది, ప్రాబ్లం అవుతుంది ఎక్కువ. ఎప్పుడు ప్రతిసారి నిన్న సాయంత్రం అయితే చినుకులు పడినట్టుగానే అనిపించింది, చిన్న చిన్న చినుకులు. అంటే 9 గంటల వరకు అది కంప్లీట్ అయిపోయింది. నిన్న ఆ సమయంలో ఎలా ఉంది పరిస్థితి అనేది? పరిస్థితి క్రిటికల్ అవుతున్నది ప్రతిసారి, ఇంతే కదా. ప్రతిసారి వాహనాలు వెళ్ళే పరిస్థితి ఉంటుందా ఇక్కడ? లేదు, ఎందుకంటే ఎక్కడ వరకు వస్తాయి నీళ్లు? మోకాలు వస్తాయి. ఇళ్ళలకు కూడా లేదు, అంత దగ్గర రాదు. బండి మొత్తం మునిగిపోతున్నాయి, మొత్తం ములుగుతుంది. సో వాహనాలు అవి వెళ్ళే ఛాన్సే లేదు, నడవడం ఛాన్సే లేదు. సో అదే ఇప్పుడు కూడా ఈ వాటర్ అనేది ఫ్లో అవుతూనే ఉంది. ఎవరైనా వస్తారా? జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి క్లీనింగ్ అది చేస్తున్నారు? లేదు, అంత లేదు మేడం, క్లీన్ లేదు, ఎవరు రాలేదు, ఎలాంటి క్లీనింగ్ అనేది లేదు, చేయలేదు. లేదు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఈ వాటర్ అనేది ఉదయం సమయం వరకు కూడా ఈ ఫ్లోటింగ్ అనేది ఇలా వస్తూనే ఉంది. కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్తే ఆంటీ. నమస్తే. ఈ ప్లేస్ లోనే ఉంటారా మీరు? ఎప్పటి నుంచి ఉంటున్నారు? 3 సార్లు. ఎలా ఉంది వర్షం పడినప్పుడు ఇక్కడ? ఎలా ఉంటారు పరిస్థితి? చాలా బాగా, పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది మేడం. ఇక్కడ దాదాపు ఒక 30 years నుంచి ఇదే పరిస్థితి. పైకి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కాడికి వచ్చినప్పటి నుంచి మొత్తం ఈ గల్లీలో ఉన్న వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడం తగ్గిపోయింది తప్ప జనాలు గిరాకీ ఏమి రావట్లేవు ఈ డ్రైనేజ్ సమస్య వల్ల. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కాడికి ఈ వాటర్ ఎప్పుడు ఫ్లోట్ వస్తూనే ఉంటుంది. ఏ చిన్న మేనోలు పోయినా సరే డ్రైనేజ్ వాటర్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ మేనోలు డ్రైనేజ్ వాటర్ ఎన్నిసార్లు వాటర్ వస్తువులు చెప్పినా, ఎన్నిసార్లు హెచ్ఎండి కంప్లైంట్ చేసుకున్నా, జిహెచ్ఎంసీలు చెప్పుకున్నా సరే ఏమీ ఫలితం లేకుండా పోతుంది. గవర్నమెంట్ కూడా ఏం చేయట్లేదు. మొన్ననే పైప్ లైన్ వేసాడు, డ్రైనేజ్ పైప్ లైన్ వేసిండ్రు. దీనికి రోడ్డు లేదు ఒకటి మెయిన్గా, వాటర్ ఫ్లో అవుట్. చిన్న చిన్న పిల్లలు జారి పడిపోతున్నారు. ఆ గుడిలోకి వెళ్ళాలన్నా కూడా సరిగా లేదు. ఆ వినాయకుడి గుడి ఉంది, ఇప్పుడు గుడిలోకి వెళ్ళాలంటే జనాలు ఎలా వెళ్తారు? డ్రైనేజ్ వాటర్ తొక్కుంటూ వెళ్తారా? ఎప్పుడు చూడ ఇదే పరిస్థితి మేడం. ఇక ఇప్పుడుగా 30 years నుంచి ఇదే. నిన్న రాత్రి ఫ్లోట్ మొత్తం అన్నీ ఎక్కడికి వెళ్ళి కొట్టుకొని వచ్చినాయి చూడండి అవన్నీ.
చెత్త చెదాలన్నీ ఎక్కడెక్కడో కొట్టుకొని వస్తూ ఉన్నాయి. మరి ఎప్పటికప్పుడు క్లీనింగ్ జరగదా ఈ చెత్త చెదారంతో పాటు ఏం లేదు, క్లీనింగ్ ఏం జరిగేది ఏం లేదు. మేము ఫోన్ చేసి మేము ఒత్తుకొని ఒకటికి 10 సార్లు ఒత్తుకుంటే అప్పుడు జేహెచ్ఎంసీలు వచ్చి చెత్త ఎత్తుకొని వెళ్తారు. వచ్చారా ఈరోజు? రాలేదు ఇంతవరకు అయితే ఇంకా రాలేదు. 10 రోజులకు ఒకసారి వస్తారు వాళ్ళు కూడా, అది కూడా 10 రోజులు. మేము అనంగా 10 రోజులకు ఒకసారి వస్తాం. ఎవ్రీడే మాత్రం రారు, జాడు కొట్టరు, ఏం చేయరు. ఆ జాడు కొట్టాలంటే అవి చూడండి, ఆ వినాయక గుడి దగ్గర చూడండి ఎలా ఉందో పరిస్థితి. ఎలా ఎక్కడేసిన చెత్త అక్కడే ఉంటుంది. అది కూడా చెత్త చూడండి, ఆ చెత్త అంతా కూడా అలాగే ఉంటుంది. ఏది కూడా క్లీన్ లేదు. ఏం చేస్తుంది, ట్రాఫిక్ పెరిగిపోతుంది, అన్నీ పెరిగిపోతున్నాయి. గవర్నమెంట్ ఏం చేస్తుందేమో తెలియట్లేదు ప్రస్తుతానికి అయితే. ఇంతవరకు ఎంతమంది కంప్లైంట్ చేసినా సరే ఇంతే ఉంది మేడం. ఏం చేసినట్టు అయితే ఏం కనిపించట్లేదు ప్రస్తుతానికి.